హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మా పెరట్లో పువ్వులు బాగా పూసాయండి. ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో. వర్షం పడిన తర్వాత చాలా బాగా వచ్చాయండి పువ్వులు. ఫ్రెష్గా కూడా ఉన్నాయి. మాకు మామూలుగా ఈవినింగ్ ఎక్కువగా పూస్తాయి ఈ పువ్వులు. ప్రతి పువ్వు మామూలుగా మార్నింగ్ పూస్తే ఈ మాత్రం ఈవినింగ్ పూస్తాయండి పువ్వులు. అందుకనే నాకు ఈ పువ్వులు అంటే చాలా ఇష్టము. మీకు నచ్చినట్టయితే నాకు ఒకసారి కామెంట్ పెట్టండి ఏదన్నా ఉంటే. ఇవాళ నేను చేసే ప్రతి వంట, కూరగాయలు అన్నీ మీకు ఒకసారి చూపిస్తానండి. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం అండి. నాకు ప్రకృతి. అందువల్లే ఎక్కువగా నేను ఈ వీడియోస్ ఎక్కువగా పెడుతూ ఉంటాను. మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. నా వీడియోస్ ప్రతి ఒక్కరూ చూస్తున్నారండి. కానీ లైక్ చేయటం లేదు. మీ లైక్ కోసం నేను చూస్తున్నాను. కానీ ఎన్నోసార్లు నేను పెద్ద లెంత్ వీడియోస్ కూడా చేస్తున్నాను. నాకు లైక్ చేస్తారని మీ సపోర్ట్ నాకెప్పుడు కావాలి. నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పువ్వును ఒకసారి చూడండి. ఈ పువ్వు ఈ పువ్వును ఒకసారి చూడండి. ఈ పువ్వు అంటే ఏంటో నాకు తెలీదు. మీకేమన్నా తెలుసుంటే నాకు ఒకసారి కామెంట్ రూపంలో పెట్టండి. నాకు పెద్ద ఐడియా లేదు. మా చెట్లో ఇదిగోండి కస్తూరి పువ్వులు, ఇంకా చాలా చాలా పువ్వులుంటాయండి. ఈ ప్రకృతి అంటే నాకు ప్రతిరోజు ఇష్టమండి. నేను పువ్వుల్ని, ఇలాంటి చెట్లని, వర్షం అంటే నాకు మల్లెపూలు చూడండి, మల్లెపూలు గూడా ఎలా వస్తున్నాయో. ఇవి చాలా బావుంటాయండి. గుండు మల్లి ఇవి. పువ్వులు చాలా పెద్దగా ఉంటాయి గూడా. ప్రతిరోజు వస్తాయి మా చెట్లో అయితే మాత్రం. నైట్ వర్షం ఎక్కువ పడిందండి. మా చెట్లన్నీ గూడా చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. అందువల్లే చెట్లు గూడా ఫ్రెష్‌గా, నీట్‌గా కనిపిస్తున్నాయి. అందువల్ల నేను ఈ వీడియో తీశాను. మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో చూస్తున్నారు గానీ, ఎవరు కామెంట్ పెట్టట్లేదు. వీడియో గూడా లైక్ చేయటం లేదండి. నాకు లైక్ చేయండి. మా పెరట్లో పప్పాకు చాలా బాగుంది. నేను ఈరోజు పప్పాకు పప్పు చేస్తున్నాను. చాలా ఎక్కువగా ఉందండి ఇక్కడ. వర్షం పడడం వల్ల ఇక్కడ పప్పాకు చాలా ఎక్కువ వచ్చింది. ఈ వ ఈ ఆకు వల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఏంటంటే, మనకి ఆరోగ్యం హెల్త్ బాలేనప్పుడు పప్పాకు తింటే తలనొప్పి, ఆరోగ్యం అన్నీ బావుంటాయండి. అందువల్ల నేను ఈ పప్పాకంటే ఎక్కువగా ఇష్టపడుతుంటాను. తోటకూర గాని, పప్పాకు గాని, మెంతాకు ఇవన్నీ ఆరోగ్యానికి చాలా బావుంటాయి. అందువల్ల నేనెప్పుడు ఆకుకూరలు ఎక్కువ వాడుతుంటాను ఇంట్లో వంట చేయడానికి. ఉసిరి చెట్టు ఉంది ఇక్కడ. ఒకసారి ఉసిరికాయలు కోద్దాం. ఆ! మా చెట్లో ఉసిరి చెట్టుకి ఉసిరికాయలు కోసానండి. ఇవే వచ్చాయి ఉసిరికాయలు. ఇంకా వస్తాయి. ఇప్పుడిప్పుడే కాపొస్తా ఉన్నాయి ఉసిరికాయలు. మా పిల్లలు ఎక్కువ ఇష్టంగా ఇవే తింటారు. చెట్టుకి మునక్కాయలు కాస్తాయండి ఇవాళ. మునక్కాయలు కూడా కోసాను. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. కూరలో కూడా చాలా బావుంటాయి ఇవి అసలు.
పప్పాకు కోసానండి. ఇవాళ శనివారం కదా! చాలా ఆకొచ్చిందండి మా పెరట్లో. సాటర్‌డే మనం మామూలుగా వెజిటేరియన్ తింటాం గాబట్టి, పప్పాకు ఏదైనా తాలింపు ఇది చూడండి పప్పాకు. ఈ పప్పాకు గురించి ప్రత్యేకత ఏంటంటే, మనకి తలనొప్పి, మైక్రో తలనొప్పి వచ్చినప్పుడు తలనొప్పి బాగా తగ్గిస్తుంది. అలాగే లివర్ ప్రాబ్లమ్ ఏమన్నా ఉంటే లివర్ ప్రాబ్లమ్ తగ్గిస్తుంది. కిడ్నీలో రాళ్ళేమన్నా ఉంటే కిడ్నీలు గూడా క్లీన్ చేస్తుంది బాగా. మనకి ఆరోగ్యపరంగా ప్రతీదీ మనకి ఈ ఆకు మనకి బాగా పనిచేస్తుంది. అందువల్ల మనం ఈ పప్పాకు ఎక్కువ తినడం వల్ల చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే నేను ఎక్కువ ఈ ఆకుకూరలు ఎక్కువ తింటుంటానండి. మామూలుగా ఇంట్లో ఎక్కువ వంట చేస్తూ ఉంటాను గూడా. చేసుకుంటే బావుంటదండి. నాకైతే చాలా ఇష్టమండి. నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి మర్చిపోకుండా. అలాగే సబ్స్క్రైబ్ జేసుకోండి. ఓకే అండి. బాయ్ అండి.